హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగే ఈరోజు కూడా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చానండి. ఈ రోజు వచ్చేటప్పటికి సీనియర్స్ ఉన్నాయి, ఫ్రెషర్స్ ఉన్నాయి, ఫార్మా వాకిన్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సో ఇలా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఫార్మా సైడ్ వాకిన్స్ 2-3 వాకిన్స్ ఉన్నాయి. సీనియర్స్కి .NET డెవలపర్స్ అవి ఉన్నాయి. ప్లస్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. ఏది ఫార్మాలో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. వాళ్ళు లాడ్జింగ్ అండ్ బోర్జింగ్ వాళ్ళే ఇస్తారు విత్ స్టైఫండ్ ఇస్తారు. ఇది 4 months ఉంటుందంట. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది 1 by 1 చెక్ చేద్దాం వితౌట్ ఫర్దర్ డిలే. సో ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇది బెంగళూరు లొకేషన్. సో వాళ్ళకి క్వాలిఫికేషన్స్ అవి ఏం అడుగుతున్నారు? రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ నుంచి 1 year అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంట. డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ నేర్చుకుని ఉండాలి. సో ఎనీ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. సో వాళ్ళు మనకి ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు. అక్కడ హెచ్ఆర్ కన్సల్టెంట్ వాళ్ళ నెంబరే ఇచ్చారు. జాయిస్ అని ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. 9972321733 అనే ఫోన్ నెంబర్కి మీకు వాట్సాప్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెంగళూరులో ఉంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ రావాలి, కెరీర్ ఎంచుకోవాలి అనుకున్న వాళ్ళు దీనికి వాట్సాప్ చేయండి మీ రెజ్యూమ్ అది. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అది షెడ్యూల్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీ కెరీర్ని డిజిటల్ మార్కెటింగ్ సైడ్ చూడొచ్చు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెంగళూరులో జాబ్ సెర్చింగ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది గ్రాన్యూల్స్ ఇండియా నుంచి వచ్చిందండి. వీళ్ళు ఫార్మాలో ఫ్రెషర్స్ని చూస్తున్నారండి. సో ఇందులో ఒకటి ప్రొడక్షన్లో చూస్తున్నారు, ఇంకొకటి IPQA క్వాలిటీ అనలిస్ట్ సైడ్ చూస్తున్నారు. సో ఫస్ట్ ప్రొడక్షన్ సైడ్ చూద్దాం. సో దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి? IDA కానీ, BSc కానీ, డిప్లొమా కానీ కావాలి. ఇందులో ఫార్మసీలో ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్, కెమికల్, ఆటోమొబైల్. సో దీనికి వచ్చి ఏజ్ లిమిట్ 18 to 21 అడుగుతున్నారు. పాస్డ్ అవుట్ ఇయర్స్ 2022 నుంచి 2024 వరకు. సో మినిమం 50% ఆల్ అకాడమిక్స్ ఉండాలి. సో అదే IPQAలోకి వచ్చేటప్పటికి B.Pharmacy ఫ్రెషర్స్ని అడుగుతున్నారండి. ఏజ్ లిమిట్ 18 to 22 ఇచ్చారు. సో ఇది కూడా పాస్డ్ అవుట్ 2022 నుంచి 2024 వరకు చూస్తున్నారు. 50% ఆల్ అకాడమిక్స్ ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్ అంటున్నారండి. ఓకేనా? సో ఇది ఎప్పుడు ఇంటర్వ్యూ? 18th May మార్నింగ్ 10 AM నుంచి 12 PM. సో కమింగ్ సాటర్డే అండి. అడ్రస్ ఎక్కడ ఇచ్చారు? గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలాపూర్ యూనిట్, గండి మైసమ్మ, హైదరాబాద్. సో ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. 8418696400 ఒక నెంబరు, ఇంకోటి 8418696401 ఒక నెంబరు. సో వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి? మీ రెజ్యూము, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీసు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి పట్టుకెళ్ళాలండి. ఓకేనా? ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. B.Pharmacyలో ఎవరైనా ఉండి వాళ్ళు ఫార్మా సైడ్ వద్దాం అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది కెవెనీ అరగన్ లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తున్నారంటండి. ఎందులో? కెమిస్ట్ కింద. సో వీళ్ళు ఏం అడుగుతున్నారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ IICT ఈజ్ ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్ టు డెవలప్ గుడ్ ఎంట్రీ లెవెల్ కెమిస్ట్ ఫర్ ఇండస్ట్రీ. సో ఇది ఎక్కడుంది? వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్ళాలి? మల్లాపూర్ ఫెసిలిటీ ఈ సాటర్డేనండి, 18th May. సో ఫీచర్స్ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏమిస్తారు? 4 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ అట్ IICT ప్రెమైసిస్, ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ డ్యూరింగ్ దీస్ 4 months. సో అకామిడేషను, ఫుడ్ వాళ్ళే ఇస్తున్నారు. ఇంటర్న్షిప్ కింద 5,000 rupees స్టైఫండ్ ఇస్తారు ఫర్ 4 months డ్యూరింగ్ ద 4 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్. ప్లేస్మెంట్స్ అట్ Aragon Life Sciences ఆర్ అదర్ ప్లేసెస్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అండి. ఇది స్టైఫండ్ కూడా ఇస్తారు, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ వాళ్ళే ఇస్తారు. సో ఇది వాకిన్ ఎప్పుడు? 18th May 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుందంటండి. ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ ఇచ్చారు? ఆరగన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 125, 126, మల్లాపూర్ క్యాంపస్, MLR 3, హైదరాబాద్. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమడుతున్నారు? MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండి 23 and 22 పాస్డ్ అవుట్ వాళ్ళని అడుగుతున్నారండి. సో ఏమడుతున్నారు? ఇంకా నోట్ కూడా ఇచ్చారు. ఎన్రోల్మెంట్ ఈజ్ ఫైనలైజింగ్ ఫాలోయింగ్ కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ అవుట్లైన్డ్ బై అవర్ పార్ట్నర్. ఎవరు పార్ట్నర్? వాళ్ళు కెవెనీ లైఫ్ సైన్సెస్ వాళ్ళు. ఓకేనా? ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది సీనియర్స్ ఓపెనింగ్ అండి. .NET ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ లెవెల్ 3 to 6 years, హైదరాబాద్ లొకేషనే. సో జాబ్ క్వాలిఫికేషన్స్ ఏం అడుగుతున్నారు? BE కానీ, బీటెక్ కానీ, ME, MTech అడుగుతున్నారు. టెక్నికల్ స్కిల్స్ మినిమం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్రియేటింగ్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ ఇన్ Azure అడుగుతున్నారు. సో మినిమం 3+ ఎక్స్పీరియన్స్ ఇన్ C# .NET ఉండాలి. 3+ years UI ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్లో Angular, React చేసి ఉండాలి. సో డేటాబేస్ ఎలాగైనా SQL కానీ లేకపోతే Cosmos DB కానీ ఉండాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు silpa.sivala@quadrantTechnologies.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం.
ఇది రిమోట్ ఆపర్చునిటీ అండి ఫ్రంట్ ఎండ్ కోసం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మన కారా టెక్ నుంచి వచ్చింది. వాళ్ళకి 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా పర్లేదు, లేకపోతే రిమోట్ లొకేషన్లో ఎవరైనా. సో స్కిల్స్ ఏం కావాలి, Vue.js, Vue3, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి కావాలి. ఎవరైతే రిమోట్ జాబ్ చూస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఎవరు పంపించాలి, rajkumar.d@kaaaratech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది డెవ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇంజనీర్ కావాలంటండి. సో వీళ్ళు ఏం అడుగుతున్నారు, ఇది హైదరాబాద్ లొకేషనే, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. సో రోల్ సమ్మరీ ఏమి ఇచ్చారు, వీఆర్ లుకింగ్ ఫర్ 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇంజనీర్ విత్ ఎక్స్పర్టైజ్ ఇంటూ క్లౌడ్ సెక్యూరిటీ ప్రిఫరబుల్లీ AWS అని అడుగుతున్నారు. సో స్కిల్స్ మ్యాండటరీ ఏం కావాలి, క్లౌడ్ సెక్యూరిటీ కావాలి, AWS, Azure, థ్రెట్ మోడలింగ్, కంటైనర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, డేటాడాగ్, SAMM, ఉబంటు, విండోస్ సెక్యూరిటీ టెస్టింగ్ ఇవన్నీ రావాలి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు careers@foundationai.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది స్పోర్ట్స్ నుంచి వచ్చిందండి. వాళ్ళకి మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి బిజినెస్ అనలిస్ట్ ఉంది. సో దానికి ఎక్స్పీరియన్స్లో 1 to 2 years అడుగుతున్నారు. ఇంకోటి ప్రొడక్ట్ అనలిస్ట్ ఉంది, 1 to 2 years అడుగుతున్నారు. ఆండ్రాయిడ్ డెవలపర్ ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. టెక్నికల్ సపోర్ట్ ఉంది, ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు. సో ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే టెక్నికల్ సపోర్ట్ సైడ్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ HR@spoors.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది i5 సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందండి. వీళ్ళకి మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ వాకిన్నే. ఏవేమి ఉన్నాయి రిక్వైర్మెంట్స్, జూనియర్ BD ఉన్నాయి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి. ఫ్రెషర్స్ నుంచి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటున్నారు. సో ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు, 17th May అండి, ఫ్రైడే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు. వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, 9949837700 అనే ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీకు ఇంకా మోర్ క్లారిఫికేషన్ కావాలంటే కనుక్కోవచ్చు. ఇంకా లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 వచ్చి ఉండాలంటండి. సో అడ్రస్ ఎక్కడ ఇచ్చారు, i5 సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 6-3-340/6-1 ఫస్ట్ ఫ్లోర్, శారదా స్ట్రీట్, ప్రేమ్ నగర్ రోడ్, అడ్జసెంట్ లేన్ టు విరించి హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్. మీ రెజ్యూమ్ పంపించాల్సిన మెయిల్ ఐడి HR@i5systems.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. ఎవరైతే సేల్స్ అండ్ మార్కెటింగ్ సైడ్ జాబ్స్ చూస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఆర్పైన్ వాళ్ళు డొమెస్టిక్ రిక్రూటర్స్ని చూస్తున్నారండి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇమ్మీడియట్ జాయిన్స్ని చూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే జాబ్ స్విచ్చింగ్ కోసం వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఎవరు పంపించాలి, sitanshu@arpine.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రిక్వైర్మెంట్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.